ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. మూలధన వ్యయానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టును 2027 పుష్కరాల నాటికి పూర్తి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన ఉద్యమకారులకు సంవిధాన్ హత్యా దివస్ పేరిట నివాళి అర్పిస్తున్నామని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన జగన్నాథుని రథయాత్ర రేపు పూరీలో ఘనంగా ప్రారంభం కానుంది. వాయువ్య బంగాళాఖాతంలో ఈ రోజు ఉదయం అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక వార్తల వివరాలు. మూలధన వ్యయానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి ఈ రోజు చేపట్టిన సమీక్షలో భాగంగా సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలకు నిధులపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ అధికారులతో ఆయన క్యాంపు కార్యాలయంలో చర్చించారు. పింఛన్లతో సహా సంక్షేమ కార్యక్రమాలకు ప్రతి నెల వెచ్చిస్తున్న ఖర్చుతో పాటు రానున్న రోజుల్లో వివిధ పథకాల అమలు, అభివృద్ది పనులకు అవసరమయ్యే నిధుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాబార్డు నుంచి నిధులు సమీకరించి పంచాయతీరాజ్ శాఖపై ఎక్కువ ఖర్చు చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సూచించారు. వివిధ కార్యక్రమాల కింద ఇచ్చే కేంద్ర ప్రభుత్వ నిధులను మూలధన వ్యయానికి ఖర్చు చేయాలని అన్నారు. సంపద సృష్టికి కారణమయ్యే మూలధన వ్యయం మరింత పెంచాలని, ఆ తరహా ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద అట్టహాసంగా జరిగింది. 94.44 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. త్వరితగతిన అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. తద్వారా 8,000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. 2035 నాటికి 35 లక్షల పర్యాటకులు రావడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు ఉండనుందని ఆయన పేర్కొన్నారు. 2027 పుష్కరాల నాటికి అఖండ గోదావరి ప్రాజెక్టును పూర్తి చేసి రాజమహేంద్రవరాన్ని అన్ని రకాలుగా అభివృద్ది చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈరోజు గుంటూరు నగరంలో నిర్వహించిన ర్యాలీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. నగరంలోని అమరావతి రోడ్డులో వేలాది మంది విద్యార్థులతో కలిసి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన వేదికలో యువతనుద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ, ఈ గంజాయి గాని డ్రగ్స్ వాడకంతో తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. వారు శక్తిని కోల్పోతారు, ఏకాగ్రత పోతుంది, మనిషి మృగంలా తయారవుతారు. వాళ్ళు సమాజానికే పెద్ద సమస్య. ఈరోజు గంజాయిని నిర్మూలించడం ప్రభుత్వం ఒక్కరి బాధ్యత కాదు. ప్రతిపక్షాలు కూడా ముందుకు రండి, మీరు కూడా ప్రజా చైతన్యం తీసుకురండి. నియంతృత్వాన్ని తిరస్కరించి నైతికతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఉద్యమకారుల త్యాగమే ఈరోజు భారత ప్రజాస్వామ్యాన్ని బలంగా నిలబెట్టిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. విజయవాడ నగరంలో 1975 జూన్ 25న దేశంలో విధించిన అత్యవసర పరిస్థితిపై బీజేపీ రాష్ట్ర శాఖ ఏర్పాటు చేసిన సంవిధాన్ హత్యా దివస్ కార్యక్రమంలో పాల్గొని ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన ఉద్యమకారులకు నివాళులర్పిస్తుందన్నారు. జూన్ 25ను బలిదాన దినంగా గుర్తించాల్సిన అవసరం మన అందరిపై ఉందన్నారు. ఇది కేవలం గతాన్ని గుర్తు చేసుకోవడం మాత్రమే కాదని, భవిష్యత్తులో అలాంటి నియంతృత్వపు కుట్రలు పునరావృతం కాకుండా జాగృతంగా ఉండాల్సిన స్ఫూర్తిదాయక సమయమని గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొంటూ, Samvidhan Hatya Divas as nomenclature given by Honorable Prime Minister. It was a tribute to the people who sacrificed, have preserved our constitution. Our freedom, it was not a gift. It was earned
sacrifice thousands and thousands of people. It was not a granted or gifted freedom. Basic core of our constitution was the human rights, freedom to speech, freedom to express. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 123వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 18001178000 నెంబరుకు రేపు సాయంత్రం వరకు పంపించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన జగన్నాథ రథయాత్ర రేపు పూరీలో ఘనంగా ప్రారంభం కానుంది. ప్రతి ఏటా జరిగే ఈ రథయాత్రలో లక్షల మంది భక్తులు పాల్గొంటారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని సురక్షితంగా, సజావుగా నిర్వహించేందుకు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక మరోవైపు జగన్నాథ రథయాత్ర నేపథ్యంలో భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఆముదాల వలస మీదుగా శ్రీకాకుళం రోడ్డు మార్గంలో ప్రత్యేక రైళ్లు నడవనున్నాయని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 08445 రైలు నెంబరుతో రేపు జగదల్పూర్ నుంచి పూరీ వరకు ఒక ప్రత్యేక రైలు నడవనుందని వెల్లడించారు. ఈ రైలు విజయనగరం మీదుగా శ్రీకాకుళం రోడ్డును కలుపుకుంటూ ప్రయాణిస్తుందని తెలిపారు. తిరుగు పయనంలో 08446 నంబరుతో పూరీలో బయలుదేరి శ్రీకాకుళం మీదుగా విశాఖపట్నం వరకు ఈ రైలు ప్రయాణిస్తుందని పేర్కొన్నారు. అలాగే జూన్ 28, జూలై 5, 6 తేదీల్లో కూడా ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ వల్ల ఎంతో మంది అమాయకులు మోసపోతున్నారని, అటువంటి సైబర్ క్రైమ్స్ నుంచి వారిని కాపాడేందుకు బలమైన చట్టాలను రూపొందించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణరాజు తెలిపారు. ఈ అంశంపై ప్రజలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసేందుకు వచ్చే శాసనసభ సమావేశాల్లో చర్చ జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ రోజు ఆయన అసెంబ్లీ భవనంలోని తన ఛాంబరులో శాసనసభ పిటిషన్ల కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ సైబర్ క్రైమ్కి సంబంధించి భీమవరం నుంచి తమ పిటిషన్స్ కమిటీకి ఒక ముఖ్యమైన పిటిషన్ వచ్చిందన్నారు. ఆ పిటిషన్పై నేడు జరిగిన శాసనసభ పిటిషన్ల కమిటీ సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగిందన్నారు. బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ ద్వారా జరిగే సైబర్ క్రైమ్స్ రోజురోజుకు పెరిగిపోతున్నాయని, వీటి బారిన పడిన ప్రజల జీవితాలు అస్తవ్యస్తమవుతున్నాయని పేర్కొంటూ లోన్ యాప్స్ ని నియంత్రించడానికి ఉన్న చట్టాలు ఏమిటి, చట్టాల్లో తీసుకురావాల్సిన మార్పులు ఏమిటి, పోలీస్ శాఖ వారు చేస్తున్న కృషి ఏమిటి ఈ సైబర్ నేరాలను అరికట్టడంలో అనే దాని మీద మా కమిటీ కూలంకషంగా మాట్లాడటం జరిగింది. అంతరిక్ష రంగంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రపథాన నిలపడంతో పాటు 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించేలా ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0ను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. పెట్టుబడి లక్ష్యం నెరవేరితే ప్రత్యక్షంగా 5,000 మందికి, పరోక్షంగా 30,000 మందికి ఉపాధి కలుగుతుందన్నారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఈరోజు ఉదయం 8:30 అల్పపీడనం ఏర్పడిందని, ఇది ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 3 రోజులు చెదురుమదురుగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు, 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మూలధన వ్యయానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టును 2027 పుష్కరాల నాటికి పూర్తి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన జగన్నాథుని రథయాత్ర రేపు పూరీలో ఘనంగా ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. జాతీయ వార్తలు 8:30 వింటారు.